ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. అంటే ఒక్కళ్ళు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టమే లేదు. ప్రతి ఒక్కళ్ళు దేవునితో పాటు దేవుణ్ణి స్తుతిస్తూ పరలోకమందు ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన అండి. చూడండి, తండ్రి మనసు ఎంత మంచిదో కదా. అసలు ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి అస్సలు దట్ ఈస్ నాట్ ఏ గాడ్స్ విల్ అని ఇక్కడ యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి సందర్భం మనకు కనపడతా ఉందండి. నిజంగా దీనికంటే పైగా ఒక ఉపమానం దేవుడు చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి 99 గొర్రెలు ఒక పర్సన్ కొంటే ఒక గొర్రె తప్పిపోతే దానికోసం వెతకడా రీతిగానే ఒక్కళ్ళు తప్పిపోయినా కానీ దేవుడు ఖచ్చితంగా వారి కొరకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడండి. సో ఒక్కళ్ళు కూడా నశించడం అని చిత్తం కాదు. సో ఈనాడు నువ్వు నేను ఎట్లా ఉంటున్నాను, దేవుని వీళ్ళు అసలు కానే కాదు అది మనం నశించడం. కానీ మన యొక్క స్వక్రియల చేత ఈడవబడి పాపంలో పడతా ఉన్నాం. మేము ఒకసారి నిజంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ నిజంగా దేవుని చిత్తానికి చోటిస్తూ ఈ రోజు నుంచి ఆయన నా మహిమార్థమే జీవిద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక.